గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఒక సినిమాటిక్ లాగా ఒక షూటింగ్కి వెళ్ళినట్లు ఆయన వెళ్తూ గిరిజన ప్రాంతాలు తిరిగారు. మాకు అభ్యంతరం లేదు, తిరగచ్చు. కానీ నిన్న అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో రోడ్ల గురించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వము ఇంత చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలము 90 కిలోమీటర్లు మాత్రమే, 5 సంవత్సరాల్లో 90 కిలోమీటర్లు మాత్రమే వేశారనేటువంటిది పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పడం జరిగింది. ఎన్ని చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ వీరికంటే అబద్ధాలు ఆడడంలో నెంబర్ 1 ప్రైజు పవన్ కళ్యాణ్ కోసము, పవన్ కళ్యాణ్ నెంబర్ 1 ప్రైజ్ కోసం ప్రయత్నించినట్టుంది. నేను ఒక వీడియో జస్ట్ ఒక బయట చూపిస్తాను, ఆయన మాట్లాడినటువంటి మాటలు. అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే, గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే, వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ చేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికే ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాలం, 4 నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున 1069 కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం. అది టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కూడా కాల్ ఫర్ చేశాం. ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. చూసాం కదా, 90 కిలోమీటర్లు కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వము సంవత్సరం రాకముందే 1000-5000 అంట. అంటే ఆయన 1000-5000 అంటే నాకు తెలిసి 1500 కిలోమీటర్లు అలా చెప్పాడేమో, పొరపడి ఏమన్నా చెప్పాడేమో. ఆ 1000-5000 కిలోమీటర్లట కంప్లీట్ చేశామంటారు. మళ్ళీ ఏమంటున్నాడు, అంతలోపే టెండర్లు కాల్ చేశారంట, 1 వీక్లో మొదలు పెడతారంట పనులు. నిన్న చూసినట్లయితే విజువల్స్ కానీ వాళ్ళ హైప్ చూసినట్లయితే రోడ్లన్నీ పూర్తి అయిపోయినాయి. వాళ్ళు చెప్పినట్టు 1060 కిలోమీటర్లు పూర్తి అయిపోయేసి కొబ్బరికాయ కొట్టి జనాలు దాని మీద తిరిగినట్టు ఒక బిల్టప్ ఇస్తున్నారు కదా. ఆయన మాటల్లోనే ఇంకా టెండర్లే కన్ఫర్మ్ కాలేదు, వర్కులే మొదలు పెట్టలేదు. సరే, మీరు చెప్పారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 90 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, 92 కిలోమీటర్లు కూడా వేయలేదని చెప్పారు కదా. మీకు ఇదో ఒకటి, మీకు ప్రభుత్వం నుంచి లెక్కలు అందాయా, తెలుగుదేశం పార్టీ నుంచి లెక్కలు అందాయా, లేకపోతే మీరు సొంత కవిత్వం వేశారా, చదవడంలో ఏమన్నా పొరపాటు పడ్డారో ఒక్కసారి గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2023 వరకు 2019 నుంచి 4 సంవత్సరాలు లెక్క తీసుకుంటున్నాను, చివరి సంవత్సరం కాకుండా గిరిజన ప్రాంతంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఎన్ని కిలోమీటర్లు రహదారులు వేసాము, ఎన్ని హ్యాబిటేషన్స్ కవర్ చేశామనేటువంటిది లెక్కలు అఫీషియల్గా ఆన్ ది రికార్డ్ ప్రభుత్వ లెక్కల ప్రకారము పవన్ కళ్యాణ్ గారికి, వారి శాఖకి, కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము. మా ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఒక్కొక్కటి ఐటమ్ వైజ్ చెప్తున్నాను మీకు, టోటల్గా కాకుండా ఐటమ్ వైజ్ ఒక్కసారి వినండి. 127 హ్యాబిటేషన్స్ కవర్ చేస్తూ 236 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 473.49 కిలోమీటర్లు, ఎంత 473.43 కిలోమీటర్లు రహదారుల నిర్మాణం కంప్లీట్ చేయడం జరిగింది గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ ద్వారా. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 273.53 కోట్ల రూపాయలు, మరోసారి చెప్తున్నాను, 273.53 కోట్ల రూపాయలు ఖర్చు చేసి
231.5 కిలోమీటర్లు గ్రావెల్ రహదారులు పూర్తి చేసి 433 ఆవాస కేంద్రాలకి కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా 99.06 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 129.70 కిలోమీటర్లు మెటల్ రోడ్స్ 129.70 కిలోమీటర్లు మెటల్ రోడ్ల ద్వారా 306 హ్యాబిటేషన్స్ అంటే ఆవాస కేంద్రాలకి కనెక్టివిటీ చేయడం జరిగింది. అంతేకాకుండా 56.25 కోట్ల వ్యయంతో 255.70 కిలోమీటర్లు బీటీ రోడ్స్ ద్వారా 359 హ్యాబిటేషన్స్ కవర్ చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా 29.84 కోట్ల వ్యయంతో 38.56 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు 38.56 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ల ద్వారా 36 హ్యాబిటేషన్స్ని అంటే ఆవాస కేంద్రాలని కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. తద్వారా ఒక్కసారి చూసుకున్నట్లయితే మీరు చెప్పినటువంటి లెక్కలన్నీ కూడాను ఎవరిచ్చారో తెలియదు, కానీ కేవలం మేము చెప్పేది 2023 వరకే అధికారికంగా గిరిజన ప్రాంతంలో ఓన్లీ గిరిజన ప్రాంతంలోనే నేను చెప్పేది 694.68 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1128.89 కిలోమీటర్లు కనెక్టివిటీ పూర్తి చేసి 1261 హ్యాబిటేషన్స్ని కవరేజ్ కనెక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది. మరి 90 కోట్లు ఎక్కడ, 92 కిలోమీటర్లు మీరు చెప్పిన లెక్కలు ఎవరు ఇచ్చారు? ఇది అధికారికంగా ప్రభుత్వ లెక్కలు. నేను చెప్పేది కేవలం 2023 వరకే. ఇన్ని అబద్ధాలా, ఇంత అవాస్తవాలా? అసలు మీకు లెక్కలు ఎవరు ఇచ్చారు? దీని గురించి పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ గిరిజన ప్రాంతంలో చేసినటువంటి రోడ్ల కనెక్టివిటీ మీద మీరు చేసినటువంటి ఆ యొక్క మాటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తా ఉంది. చర్చకు సిద్ధమా? ఎక్కడైనా కూడా ఏ ప్రాంతంలో అయినా కూడాను ఈ గిరిజన ప్రాంతాల్లో సంబంధించినటువంటిది రోడ్లు ఎవరి హయాంలో ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు 90 కిలోమీటర్ల, లేకపోతే నేను చెప్పినట్టు 1128.89 కిలోమీటర్ల అనేది బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మీరు చెప్పినట్టు నిన్న కాదయ్యా, నిన్న ఏదో ఎలా ఉందంటే కనుక ఆ సినిమా షో అంతా ఆ వీడియో పూర్తిగా విన్నోళ్ళకి మాత్రమే అర్థమవుతా ఉంది. ఏంటంటే టెండర్లు కాల్ చేశాము, 1 వీక్లో టెండర్లు ఫైనల్ అవుతాయట, వర్కులు మొదలు పెడతాదట. కానీ ఈయన బిల్టప్ చూస్తే కనుక రోడ్లన్నీ పూర్తి అయిపోయి రోడ్ల మీద జన ఆవాసం అంతా అక్కడ తిరుగుతూ ఉన్నట్టు ఆ బిల్టప్లు. ఎందుకు ఇంత అవాస్తవాలు? ఎలక్షన్ టైంలో మీరు ఎన్నో అబద్ధాలు ఆడారు, పోటీ పడ్డారు, తండ్రా కొడుక లేకపోతే పవన్ కళ్యాణ్ అనేసి. ఆ ముగ్గురులో ఒక్కొక్క ప్రాంతంలో మొదటి ప్రైజ్ వస్తూ ఉంది. ఈ రోజు వీళ్ళిద్దరిది కాదని చెప్పించేసి నాకే మొదటి ప్రైజ్ రావాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ పోరాడుతున్నట్లు మాకు అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఏదో డోలీ వ్యవస్థ లేకుండా చేస్తాం అది ఇది రోడ్లు అన్నారు కదా. 2014-19 అంతకుముందు మీ యొక్క పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఒక్క ప్రాంతంలో అయినా కూడాను డోలీ వ్యవస్థ లేకుండా వాళ్ళకి అంబులెన్స్ వ్యవస్థ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ వేశారా? మేము చెప్తాను ఛాలెంజ్ చేసేసి. అంబులెన్స్ వ్యవస్థ అయితేమి, హాస్పిటల్ నెట్వర్క్ అయితేనేమి, అవి కాకుండా 2 వీలర్ అంబులెన్సులు కూడా గిరిజన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 2 వీలర్స్ అంబులెన్స్ ఏర్పాటు చేసేసి చిన్న రోడ్ల నుంచి ఎంబడే ఆ గిరిజన వాసులకి వైద్యం అందాలి, వెళ్ళాలి హాస్పిటల్స్కి అనేటువంటి ఉద్దేశంతో 2 వీలర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ROR రికార్డ్ ఆఫ్ రైట్స్, ఆ యొక్క ల్యాండ్ పట్టాలకు సంబంధించినటువంటిది వాళ్ళకు గిరిజన బిడ్డలకి అందించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసింది, సత్ఫలితాలు ఇచ్చింది. అదేవిధంగా 2014-19 మీరు తీసుకున్నట్లయితే కనీసం గిరిజనులకు కానీ మైనారిటీలకు కానీ మంత్రి పదవి కూడా లేకుండా చేశారే. GCC ఉంది, గిరిజన కార్పొరేషన్ అనేటువంటి కోఆపరేటివ్ సొసైటీ, దానికి కూడా చైర్మన్ కూడా నియమించకుండా ఆ ప్రాంతం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో లేదా ఆ యొక్క గిరిజనులు ఎక్కడ అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో అనగదొక్కడానికి ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము జగన్ సర్కార్
ఏ విధంగా చేసింది లెక్కలతో సహా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. దీనికి ఎవరైనా సరే బహిరంగ చర్చకి సిద్ధమా అనేటువంటిది మరోసారి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం.